జిఎస్టి సంస్మరణలతో నష్టం ఏంది అని చెప్పేసి మరి బండి సంజయ్ కుమార్ గారు హాట్ కామెంట్ చేశాట. ఈ కాంగ్రెస్ అదే రకంగా అంతో ఇంతో బీఆర్ఎస్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఊకే దీన్ని చర్చలు లేవనెత్తారు. అంటే ఏదైతే జిఎస్టి పెరిగిందో వాటిని ముందర పెట్టి అంటారుగా చిన్న గీత ముందర ఇంకో పెద్ద గీత గీస్తారు మేము తెలియకల్లో అన్నట్టుగా. బండి సంజయ్ గారు ఏమంటారంటే జిఎస్టీలో తెచ్చిన సంస్కరణలో ఏమొచ్చింది, ఏం నష్టం జరిగింది, చెప్పురు ఆధారాలను బయట పెట్టిరని అంటాను. ఇంకోటి దమ్ముంటే మీడియా ముందు చెప్పురు, నాకు చెప్పకపోయినా పర్లే, మీడియా ముందరికి పోయి ఏం తప్పు ఉంది, ఏం నష్టం జరిగింది అంటే 27% స్లాబ్ మొత్తమే ఎత్తేయడం తప్ప 18కి 5 కుదించడం తప్ప ఏం తప్పు. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఈరోజు జిఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలతో అలా మేలు జరగబోతుంది. కానీ మరి మన పార్టీ కాండ్ల పార్టీ కాంగ్రెస్కు నచ్చలేదు. ఇంకేంది ఇడ్లీ దోశ వడ అంటూ పనికి మాలిన వాడలు మాట్లాడలేంది అంటే నార్త్ సౌత్ ఏమో. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దక్షిణాది వ్యక్తే కదా, ఇడ్లీ సాంబార్ జోలి మాట్లాడతారు. మరి నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక శాఖ మంత్రి. మా అన్న దక్షిణ భారతదేశం తెలుగు రాష్ట్రాలు అని నిన్న మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు చెప్పిండు. మరి దక్షిణాది నుంచి ఒక నిర్మలా సీతారామన్ గారు ఈ దేశంలో గల్లపెట్టి దగ్గర పెట్టుకుంటే మీకు బాధ అవుతుందా? గల్లపెట్టి దగ్గర మరొక కానీ ఉంది దక్షిణాది రాష్ట్రాల పైన కదా, మరి అది సంతోషంగా అనిపిస్తలేదు. సో మంచి మంచి పాయింటే మాట్లాడారు. ఇంకేంది నిజంగా సమస్య ఉంటే పరిష్కరించుకోవచ్చు అంటే సమస్య ఏందో బయటపడాలి కదా. జిఎస్టీలో వచ్చే సంస్కరణలో ఈ నష్టం జరిగింది, ఈ అంశంలో నష్టం జరుగుతూ ఉంది, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడ మేలు జరుగుతుంది, కూలంకషంగా కూర్చొని మాట్లాడుకొని ఇది తప్పు ఇది రైటు అని మీడియా సమావేశం పెట్టానని చెప్పురి. లేదు బీజేపీ నాయకులు వస్తారు వాళ్ళతోనే చెప్పురి. సో ఆయన బండి సంజయ్ గారు ఆ 2 విషయాలు తెల్లని చేస్తా ఉన్నారు. ఇక కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హాట్ కామెంట్ చేసినట్ట. మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గమనించి మరి మీరేమన్నా సమానం చెప్పారు చెప్పురి. H1B వీసానా ఖచ్చితంగా కేంద్ర వైఫల్యం ఏడన్నది హరీష్ రావు గారు మాట్లాడినట, రాసిండు మరి పేపర్లు అయితే మరి ఎంతవరకు వాస్తవం. అమెరికాలో H1B వీసా ఫీజు ఇండియాపై 25% టారిఫ్ పెంచడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించిండు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఫల్యమేనని ఫైర్ అయ్యారు. లక్షలాది కుటుంబాలు వేలాది పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయి. అయితే యుఎస్ లో చదువుతున్న లక్షలాది మంది భారతీయులు ఉద్యోగులు ఇతర పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వంతో అవసరమైన చర్చలు ప్రారంభించి సమర్థవంతమైన పరిష్కారాలను ముందుకు తీసుకురావాలని కేంద్ర మంత్రి జయశంకర్ ను కోరుతున్నారు అంటూ ట్వీట్ చేసినట్ట. సో ట్వీట్ చేసి మరి వాస్తవానికి అయితే నరేంద్ర మోదీ గారు ఒక పాయింట్ మాట్లాడే సందర్భంగా ఫస్ట్ సపోర్ట్ చేసిన వాస్తవానికి ట్రంప్ గారు ఏదో మంచోడు అవుతాడేమో, వాడు ఏమైనా బాగుపడతాడు. వాడు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిందో వాడు ప్లేట్ తిప్పేసిడు, మోడీ గారికి ఓ బ్యాక్ సింబల్ చూపిస్తాడు. ప్రపంచ దేశాల్లో ఎవరైతే అమెరికాకు పోయారో వాళ్ళందరికీ అది కోసం పెడతాను. రోజుకు ఒక నిర్ణయం, రోజుకు ఒక టారిఫ్ పంచాయతీ, ఇదోటి అదోటి. ఇక మనకి ఎట్లా అంటే ఓ పిచ్చి తుక్కులకు కానీ తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసాడు అయిపోయింది. ఆ పిచ్చి తుక్కులకు కాదు వాని పిచ్చోళ్ళ లెక్క రోజు మొత్తుకుంటాడు. దానివల్ల ప్రపంచం మొత్తం ఆగం అవుతా ఉంది. మరి హరీష్ రావు గారు ట్వీట్ చేసి ఏదైతే అవసరమైన చర్చలను ఆ చర్చలు జరిపి మరి భారతీయులు ఎవరైతే అమెరికాలో ఉంటారో వాళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి ట్వీట్ చేసినట్టు అదొకటి. ఇంకా